కడప జిల్లాలో ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారిన కల్లాపి పౌడర్ తయారీ యూనిట్లపై అధికారులు కొరడా జులిపించారు. ప్రమాదకర రసాయనాలతో అక్రమంగా తయారు చేస్తున్న యూనిట్లపై పోలీసులు, ప్రభుత్వ శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో 5 యూనిట్లను గుర్తించి సీల్ చేశారు. కల్లాపి పౌడర్ వినియోగంతో ఇప్పటికే 19 మంది మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ వెల్లడించారు. అక్రమ తయారీ, నిల్వ, విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక 8 months అయ్యి పెళ్ళి అయ్యి 8 months అయ్యి అమ్మాయి ఒక సూసైడ్ చేసింది. దీంట్లో డౌరీ హరాస్మెంట్ కూడా యాంగిల్ ఉంది. అదే దట్ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్. అక్కడ దీంట్లో నోటీసబుల్ మనం పోలీసులు ఏం నోటీస్ చేశారంటే ఈ కలిపి పౌడర్ తాగేసి అమ్మాయి సూసైడ్ చేసింది. కలిపి పౌడర్ చాలా ఈజీలీ కడప జిల్లాలో అవైలబుల్ ఉంది అని మన ఇన్వెస్టిగేషన్లో బయటికి వచ్చింది. కలిపి పౌడర్ అంటారు. అది ఏంటి అంటే ఈ కౌడంగది ఒక సబ్స్టిట్యూట్ ఆ వాటర్లో మిక్స్ చేసి ఇంటి ముందే పెడతారు. ఈ కౌడన్ లాగా అపియరెన్స్ కూడా ఉంటుంది. కొంచెం కెమికల్ పౌడర్ కూడా ఉంది. సో అది చూస్తే ఈ కెమికల్ పౌడర్ ఇక్కడ ప్రొద్దుటూరు రూరల్ ఏరియాలో 5 మంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడ అన్ని షాప్స్లో అమ్మేస్తున్నారు. దీంట్లో ఉన్న డైరిల్ మిథైన్ డై ఒక కంపౌండ్ ఇట్స్ హైలీ టాక్సిక్, చాలా పాయిజనస్ కంపౌండ్ ఇది. ఇట్ ఈస్ ఆల్సో కార్సినోజన్. నెంబర్ 1 కార్సినోజన్ అంటే దీనికి ఇది టచ్ చేస్తే లేకపోతే ఇన్హేల్ చేస్తే క్యాన్సర్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటాయి. ఇదే ఇష్యూకి సంబంధించి పూర్తి వివరాలని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, కడప జిల్లాలో ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారినటువంటి ఏదైతే కలాపి పౌడర్ తయారీ యూనిట్లపై అయితే కనుక కడప జిల్లా పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారని చెప్పుకోవచ్చు. అయితే ప్రొద్దుటూరు మరియు రైల్వే గోడూరు మరియు మైదుగూరు పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిస్థాయిలో పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఏదైతే నిఘా చర్యలు కూడా చేపట్టారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా కొన్నిటిని పోలీసులు అయితే కనుక సీజ్ చేసిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడుతూ కూడా ఏదైతే ఈ కలాపి పౌడర్ సేవించడం వల్ల పూర్తిస్థాయిలో జిల్లాలో ఇప్పటికే 19 మంది కూడా ప్రాణాలు కోల్పోయారని, ఎవరు కూడా ఆందోళన వ్యక్తం చేయొద్దని చెప్పి జిల్లా ఎస్పీ కూడా చెప్పారు. అయితే ఎవరైతే అక్రమంగా ఈ తయారీ నిల్వలు లేదా అలాగే విక్రయం చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే రైల్వే కోడూరు ఘటనను కూడా ఉదాహరణ తీసుకుని జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో నిర్వహించి చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే ఇలాంటి కలాపి పౌడర్ల పైన కూడా పూర్తిస్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు మనం. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.